రాష్ట్రంలో కొత్త ఎలక్ట్రిక్ వాహన పాలసీ ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పాలసీ 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అవసరమైతే పొడిగిస్తామని చెప్పారు. హైదరాబాద్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి రోడ్ ట్యాక్స్, వాహన రిజిస్ట్రేషన్ రుసుమును 100% మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ నూతన పాలసీని రూపొందించామని, ఈ సరికొత్త విధానం ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కొత్త వాహనం ఏ కంపెనీదైనా అది విద్యుత్తో నడిచేదై ఉండాలన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, కమర్షియల్ ప్యాసింజర్ వాహనాలు, టాక్సీలు, టూరిస్ట్ క్యాబ్లు, 3 చక్రాల ఆటోలు, తేలికపాటి గూడ్స్ వాహనాలు, ట్రాక్టర్లు, బస్సులకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులో 100% మినహాయింపిస్తున్నట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్ తరాల్ని కాలుష్యం నుంచి రక్షించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం పరిమిత సంఖ్యలో వాహనాలకే ఈవీ పాలసీని రూపొందించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నూతన విధానంలో వాహనాల సంఖ్యపై పరిమితుల్ని ఎత్తేసినట్లు ప్రకటించారు. 2026 డిసెంబర్ 31 వరకు విద్యుత్ వాహనాలు ఎన్ని రిజిస్ట్రేషన్ అయితే అన్నింటికీ పన్ను మినహాయింపు వర్తిస్తుందని మంత్రి పొన్నం తెలిపారు. అవసరమైతే గడువు పొడిగించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. పన్నులు, ఫీజుల మినహాయింపుతో ప్రభుత్వం ఏటా 100 కోట్ల ఆదాయం కోల్పోతోందని, అయినా పర్వాలేదన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఆర్టీసీతో పాటు ఐటీ, ఫార్మా సహా ఇతర కంపెనీలు తమ ఉద్యోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సులు కొంటే రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులో 100% మినహాయింపిస్తామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలని, హైదరాబాద్ రాబోయే పరిస్థితుల్లో ఢిల్లీ లాగా పొల్యూషన్ ఎఫెక్ట్ అయిపోయి ఇబ్బంది పడద్దనే ఆలోచనతో అనేకమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా గతంలో కొన్ని జీవోల ద్వారా 2020, 2030కి సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ తీసుకొచ్చినారు. ఆ పాలసీ కొంత లిమిటెడ్ వెహికల్స్ కు సంబంధించి ఒక 5,000 వాహనాలకే పరిమితం చేసి దాని తర్వాత వదిలిపెట్టేసినారు. ఈరోజు జియో నెంబర్ 41 ద్వారా తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ యొక్క జియో ప్రభావం 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ కు సంబంధించి పరిమితి అనేటువంటిది లేకుండా ఎందరైనా కార్లు, 2 వీలర్స్, 3 వీలర్స్, ట్రాక్టర్స్, ఆర్టీసీ బస్సులు, దాంతో పాటుగా సంస్థలు సొంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా వీటన్నిటికీ 100% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జెంప్షన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుత నిబంధనల మేరకు రెండో వాహనం కొంటే వాహనదారు అదనంగా 2% పన్ను చెల్లించాలని, దాన్ని కూడా మినహాయిస్తున్నట్లు మంత్రి పొన్నం చెప్పారు. ఎలక్ట్రిక్ వాహన నూతన పాలసీకి సంబంధించిన జీవో 41ని రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఆదివారం జారీ చేశారు.